ఈరోజు చూస్తున్న ఈ దేవాలయము అమ్మవారి పేరేంటి అంటే నైనాతీపు నాగపోషణి అమ్మన్ ఆలయం అన్నమాట. ఇది ఎక్కడుంది అంటే శ్రీలంకలోని నైనాతీపు ద్వీపంలో ఉంది. అంటే శ్రీలంక నుండి ఇంకో ద్వీపం వెళ్ళాలి. జలసంధి పాక్స్ జలసంధి మధ్యలో పురాతనమైన చరిత్ర కలిగిన హిందూ దేవాలయం. నాగపోషణి అంటే భువనేశ్వరి అని పిలువబడుతుంది. అంతేకాకుండా నాగులను ఆభరణాలుగా ధరించే దేవత అని చెప్పి వేరొక అర్థం వస్తుందన్నమాట. ఇది బ్రహ్మాండ పురాణంలో తెలపబడ్డాయి. దీని పూర్తి వివరాలు 25 అడుగుల ఎత్తులో సముద్ర మట్టానికి ఉంటుంది. ఇది గోపురం చాలా ప్రసిద్ధి. 108 అడుగుల ఎత్తు గోపురం ఉంటుంది. తమిళ మలయాళ ప్రజలకి చాలా నమ్మకం ఈ అమ్మవారి మీద. పురాతన కట్టడాన్ని 1620లో పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారు. తర్వాత మళ్ళీ 1720 నుండి 1790 వరకు మధ్యకాలంలో మళ్ళీ నిర్మించబడింది. అనేక మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మేము కూడా సందర్శించాం శ్రీలంక వెళ్ళినప్పుడు. అయితే ఇంత విశిష్టమైనటువంటి దేవాలయం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం సాంక్రీదేవి కూడా శ్రీలంకలో ఉంది. అలాగే 54 శక్తి పీఠాల్లో ఈమె కూడా ఒక శక్తిపీఠం అని అంటారు. విశేషమైనటువంటి చరిత్ర ఉందన్నమాట ఈ దేవాలయానికి. ఇక్కడ లోపల మేము వెళ్ళేటప్పుడు బయటన ఒక రకమైనటువంటి వైబ్రేషను, లోపల ఒక రకమైన ఏదో శబ్దం వినబడుతున్నట్టుగా అనిపించింది. మేము తక్కువ మందిమే ఉండడం వల్ల మరి ఏంటో తెలియదు, కానీ చాలా విశేషంగా అనిపించింది. అక్కడ లోపల కాలు పెట్టిన వెంటనే మాకు ఏదో అద్భుత శక్తి ఆవహించినట్టు అంత ఫీలింగ్ కలిగిందన్నమాట. ఇది అమ్మవారి తాలూకా విశేషం. ఇక్కడ నాగులు ఉంటారు. అలాగే రావణాసురుడి తాలూకా ఇది ఇప్పుడు మీరు చూశారు కదా, రావణాసురుడిది విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే రథం, అమ్మవారి రథం ఊరేగింపు అవుతుంది. ఆమెకి కొన్ని మాసాల్లో విశేషమైనటువంటి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారికి. చాలా ఎక్కువ మంది టూరిస్టులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కువగా భారతదేశంలో నుండి వస్తారు. ఎక్కువగా సాంక్రీదేవికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఈ నైనా దీప్ అనేటువంటి దీపం అంటే శ్రీలంక నుండి మళ్ళీ బోట్లో నేను ముందు వీడియోలో పెట్టాను. అక్కడికి వెళ్ళి అప్పుడు అమ్మవారి దర్శనం చేయవలసి ఉంటుంది. ఈ అమ్మవారి గోపురం చాలా విశిష్టత అనమాట. ఈ గోపురం హయ్యెస్ట్ హైట్, ఇది 108 అడుగుల ఎత్తులో ఉంటుంది అమ్మవారి గోపురం. అలాగే గోపురం దాటిన తర్వాత ఇది ఎంట్రన్స్ గేట్. ఇది ఎంట్రన్స్ గేట్ చూసారు ఎలా ఉన్నదో. అలాగే పక్కన వేరే వైపు నుండి ఇలా ఉంటుంది. అమ్మవారి తాలూకా గుడి నిర్మాణం కానీ ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉన్నాయి. గోపురం ప్రత్యేకంగా ఉంది. అలాగే వేరే వైపు ఉన్న గోపురం కూడా చాలా ఎత్తులో చాలా గొప్పగా కనబడుతుంది అనమాట. అది చాలా విశేషం. వీలుంటే దర్శనం చేసుకోండి.